సార్ పోస్ట్ ఇన్విటేషన్ బాబు ఏమిట్రా? ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు గారు లేరు? ఆయన దగ్గర నుంచి పార్టీకి రమ్మని నీకు ఇన్విటేషన్ వచ్చిందిరా. పిచ్చి పిచ్చి జోకులు వేసి పొట్ల పొడుస్తాను రాయ్ యాదవని. కేసుకు 25,000 తీసుకునే ఆ సర్వోత్తమరావు గారు ఏమిటి ఈ సీకేపీ గారికి ఇన్విటేషన్ పంపడం ఏమిట్రా? కావాలంటే చూడరా. అవును రోయ్, మిస్టర్ చిరంజీవి ఎంఏ ఎల్ఎల్బి. నీ చెప్పిన సరిగ్గా విను. 10 మందితోనూ పరిచయాలు పెంచుకోవాలంటే ఇది మంచి సదవకాశంరా. అందుకే నువ్వు ఆ పార్టీకి సూటు బూటు వేసుకుని మరి వెళ్ళు. ఆపరా. ఏమిటి సూటు బూటు యాదవని? రేయ్, చిరిగిపోయిన చొక్కా చాట్లాడే మొహం చూసి 4 రోజులైన ప్యాంటు తప్ప మన దగ్గర ఏమున్నాయిరా? అలాంటిది సూటు బూటు. ఇలాంటప్పుడేరా ఈ స్ఫూర్తి తన సమయ స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు. హైరేటా లోరేటా ఏ రేట్లో బట్టలు కావాలి బాబు? సూటు సూట్ అయితే 12 రూపాయలు, లోపల చొక్కా కూడా కావాలంటే 2 రూపాయలు ఎక్స్ట్రా. ఏదెట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? చూడు బాబా, టై ఎంత? ఎర్రది 1 రూపాయి, నల్లది 1 రూపాయి. ఏ రంగు తెలియకుండా నిలిచిపోయిందనుకో అది పావలా. ఏదెట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? వట్టి ప్యాంట్ అంతా? వట్టి ప్యాంట్. జిప్ ఉన్నదా జిప్పు లేందా? గొప్పడే బాబు, జిప్పులను పట్టుకెళ్ళి మేమేం చేసుకుంటాం? ఇలాంటి లాయ్ చేసుకోవచ్చుగా. ఒరే స్ఫూర్తి, ఇది కూడా బానే ఉందిరా. అవునరా. 15 రూపీస్. ఇదట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? అబ్బా నువ్వు ఉండరా. చూడు బాబు, మంచి ప్యాంట్ అంతా? 3 రూపీస్ 24 పైసా. ఒట్టి కోటు? కోటు 5 రూపీస్, బొత్తాలతో కలిపి 8 రూపీస్. ఏదట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? అంతే కదా. ఆ బొత్తాలు లేని కోటు, ఆ ఎర్ర టై 2 ఇచ్చే చాలు. టోటల్ 6 రూపీస్. ఓకే. అదట్టుకెళ్ళ పొద్దునిచ్చేయాలా? ఓకే. ఓకే. అరే మీరా? మీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా అండి? అవునండి. రండి కలిసి వెళదాం. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మరీ రమ్మని నాకు స్పెషల్గా ఇన్విటేషన్ పంపించారండి. వస్తానండి. నమస్తే జీ. నమస్తే నమస్తే నమస్తే. హలో వై సో లేట్? వెల్కమ్ సార్. హలో. తీసుకోండి తీసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో మిస్టర్ చిరంజీవి. హలో సార్. హలో. Just a అండి. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్. నమస్కారం అండి. నిజానికి డాక్టర్లు ఆ ప్రశ్న ఏం వేయాలి? మీరేంటి ఒట్టి చేతులతో? వెరీ బ్యాడ్. బేరా సార్ టేక్ యువర్ చాయిస్ ప్లీజ్. నేను ఏమిటి ఆలోచిస్తున్నారు? కొంపతీసి మీరు సాధ్యంతువా? తీసుకుందాం వద్దా అని హెసిటేట్ జస్ట్ ట్రై టు హెసిటేట్. తీసుకోండి సార్. కమ్ ఆన్ జస్ట్ టేక్ ఇట్. Cheers. Friends,
నా ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ సమావేశమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనమందరం ఇక్కడ సమావేశం అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను గత 25 సంవత్సరాలుగా లాయర్ వృత్తిలో ఉంటున్నాను. నేను అనేక కేసులు వాదించాను. దోషులకు మాత్రమే శిక్షలు పడితే మనం బాధపడవలసిందేమీ లేదు, కానీ నిర్దోషులకు కూడా శిక్షలు పడుతున్నాయి. పెద్ద పెద్ద భూస్వాములు దొమ్మి కేసుల్లో, మర్డర్ కేసుల్లో పాలేళ్లను ఇరికించి తాము తప్పుకోవడం లాయర్గా నాకు స్వయంగా తెలుసు. గతంలో జరిగిన ఈ దారుణం భవిష్యత్తులో జరగడానికి వీల్లేదు. ఒక నిండు ప్రాణం మెడ విరిగిపోయిన నాటి రాత్రి, ఆ రాత్రి నిజంగా నాకు కళరాత్రి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు. అలా ఎన్నో నిద్ర పట్టని రాత్రులు గడిపి 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 చివరికి నేను నిర్ణయానికి వచ్చాను. అదే జీవితాశయంగా మార్చుకున్నాను. అదేమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఉరి శిక్షను రద్దు చేయాలి. ఏమిటి, ఏమైంది? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ ప్రకాష్, నేను గొంతు చించుకార్చిన ఆ నినాదాలు ఏవి మీకేం వినపడలేదా? వినపడలేదా? అదే ఏమైందండి? అరవకండి ప్లీజ్. నేను పార్టీలో నేను నేను బాత్రూంలో చేరేపది నేను బెడ్రూమ్లో మీరు చేరది, మీరు జాకెట్ హుక్స్, అది ఇదంతా యాద్ 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 యాదృచ్ఛికం. కరెక్ట్, యాదృచ్ఛికం. అసలు అసలు ఏం జరిగిందంటేనండి, కడుపంతా ఏదో వికారంగా ఉండి వేవిళ్ళ బాధ తోటి. వేవిళ్ళు అంటే మీకు తెలియదు కాబోలు, పెళ్ళైతే తెలుస్తుందండి. అయ్య బాబాయ్ కోపడకండి, నేను బందిపోటు బలదేవ్ సింగ్ను కాదు, ఠాకూర్ గబ్బర్ సింగ్ను కాదండి. నేను సర్వోత్తమ గారి పార్టీకి వచ్చిన గెస్ట్ అండి. అది నా పేరు చిరంజీవి. అబే తుమ్మెందుకు దీవించుకోవడం కాదండి, నా పేరే చిరంజీవి. చదువు MA LLB, వృత్తి CKP. అంటే అంటే చెట్టు కింద ప్లేడరు అని. భలే తమాషాగా మాట్లాడుతున్నారు. అరే అలా ఉడికిపోతున్నారేంటి? సరే అండి, మిమ్మల్ని చూసిన తర్వాత బట్టలు తడిసిపోయాయి కదండి. కోట్ బాగా తడిసిపోయింది, తీసి ఇవ్వండి, రేపు పంపిస్తాను. అలాగేనండి. ఏ దట్టికల్లో పొద్దునిచ్చారా? పొద్దునిచ్చేయాలా? ఏమన్నారు? ఏం లేదండి. భలేవారే, ఏదో మాట్లాడి ఏం లేదంటారేమిటి? నవ్వితే మీరు చాలా బాగుంటారండి. అంటే నవ్వకపోతే బాగుంటారు కదండి, నవ్వినా బాగుంటారు, నవ్వపోయినా బాగుంటారండి. అంటే మీరు ఎలా నవ్వినా, ఎప్పుడు నవ్వినా, అసలు నవ్వుతూ నవ్వకపోయినా, అది అంటే నా అభిప్రాయం ఏమిటండి, లాభం లేదండి. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటండి? చూడండి, ఈ కోట్ బటన్ మీదే అనుకుంటా. కరెక్టేనండి, చాలా థ్యాంక్స్ అండి. ₹10 మిగిల్చారు. ₹10 ఏంటి?
పార్టీ కదా అని కోటు ఇవన్నీ అద్దెకి తీసుకొచ్చానండి. చొక్కా మాత్రం నా సొంతమేనండి.